మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా అనునిత్యం తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతూ తెలంగాణ గొంతుకే వినిపిస్తున్నటువంటి TS24 న్యూస్ ఛానల్ రాత్రి హ్యాక్ అయింది. మిత్రులారా, TS24 న్యూస్ ఛానల్ కేవలం 2 లక్షల మంది కుటుంబ సభ్యులతోని దాదాపు మిత్రులారా చెప్పకూడదు కానీ పోయిన నెల 48 మిలియన్స్ కోట్ల రూపాయలు దందా పెట్టి నడిపించుకునే ఛానళ్ళకు కూడా 48 మిలియన్స్ దాటలే. కేవలం 5-6 ఎంప్లాయీస్ కలిసి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తుంటే తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి లక్షలలో వ్యూస్ ఇచ్చి దరిదాపుల 1 మంత్ 48 మిలియన్స్ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. గొప్పగా ఆదరిస్తూ అభిమానిస్తున్నటువంటి ఛానల్ మీద ఎవరి కన్నుబడ్డదో ఎవరి కుట్రలు చేసిరో తెలియదు కానీ మొత్తం మీద హ్యాక్ అయింది. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, TS24 న్యూస్ ఛానల్ అద్భుతంగా వ్యూస్ వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని చెప్పారు. మనం చేయలే. ప్రభుత్వము మా పక్షాన వాయిస్ ఇన్పీరి అని చెప్పింది. అడిగిరు కొంతమంది, ఎప్పుడు తలొగ్గలే, చేయి చాచలే. TS24 న్యూస్ ఆత్మగౌరవంతో నిలబడుతుంది, ఆకలినైనా తట్టుకుంటుంది కానీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తే భరించదని ఒకే ఒక్క సిద్ధాంతంతో నమ్మిన సిద్ధాంతం మీద నష్టాలు పడి దాదాపు 8 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న ఛానల్ రాత్రి హ్యాక్ అయింది. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, TS24 న్యూస్ ఛానల్ అనేది ఇది TS24 న్యూస్ తెలుగు, ఇది TS24 న్యూస్, అట్లాగే ఐ స్టాండ్ విత్ తెలంగాణ, ఇంకోటి ఏదన్నా కానీ ఆకుల శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోసం చేస్తున్న యుద్ధంలో వాడే ఆయుధాలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, TS24 న్యూస్ ఛానల్ అనే కానీ, TS24 న్యూస్ తెలుగే కానీ, ఐ స్టాండ్ విత్ తెలంగాణనే కానీ, తెలంగాణ డిజిటలే కానీ, TS24 న్యూస్ డిజిటలే కానీ, ఇంకే పేరన్నా కానీ ఆకుల శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోసం చేస్తున్న యుద్ధంలో వాడే ఆయుధాలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, వాడే ఆయుధాలు మాత్రమే. యుద్ధం ఆపే ముచ్చట్లేదు. తెలంగాణ ప్రజలు మనం చెప్పే వీడియోల్ని కొందరు షేర్ చేస్తారు, కొందరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చే వీడియోలు అవి. కొంతమంది కుట్రపూరితంగా మన ఛానళ్ళ మీద, మన ఆయుధాల మీద వాళ్ళు ఎట్లాంటి కుట్రలు చేసినా, ఎంతమంది TS24 న్యూస్కి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, శత్రువుల లిస్ట్. ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు చేసినా, ఎన్ని రకమైన కేసులు పెట్టినా, ఎన్ని రకాలైన ధమ్కీలు ఇచ్చినా ఆకుల శ్రీనివాస్ రెడ్డి భయపడాడు. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేటప్పుడు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ మీద ఎన్ని కుట్రలు ఉంటాయో, ఎన్ని కుతంత్రాలు ఉంటాయో, వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయో. ఒక సినిమాలో ఒక పాట వచ్చింది, ఫని గణ ఫన పూత్కారం భేదముత్యు ద్వారం చలిత తవచరణం దారుణ భవతరుణం అని ఆ పాట విన్నప్పుడు నాలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని వస్తుంది. ఫని అంటే పాము, గణం అంటే గుంపు. పాముల గుంపు విషం చిమ్ముతుంటే ఫని గణ ఫన పూత్కారం భేదముత్యు ద్వారం, ఆ ప్రాణభయంతో పోయే పరిస్థితులలో చలిత తవచరణం సంకల్పబద్ధ నీ హృదయం లేదు మరణ భయం. నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే వాళ్ళకి, నా ప్రాణం రాష్ట్రం కోసం అనుకున్నప్పుడు ప్రాణభయం ఉంటుందా మిత్రులారా? దాన్ని నమ్మి నేను యుద్ధం చేస్తున్నా. ఇక్కడ పుట్టినోళ్ళు కూడా నా మీద కొన్ని కుట్రలు చేస్తుంటారు. ఒకసారి మా ఆఫీస్ చూడండి, తెలంగాణ ప్రజలు సబ్స్క్రైబ్ చేసేసినటువంటి యూట్యూబ్ ఛానల్ 100 మందికి వచ్చినటువంటిది. ఇది వచ్చేసి మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మిత్రులారా, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముని మీద వైష్ణవ అస్త్రం వాడితే అదేమైంది? వైజయంతి మాలైంది. ఆయన నమ్మి ముందుకు పోయేవాడిని, ఈ రాష్ట్రం కోసం పాటుపడేవాడిని. ఖచ్చితంగా ఎవరు ఎట్లాంటి అస్త్రాలు వాడినా, వైష్ణవాస్త్రం వేసినా, ఇంకే అస్త్రాలు వేసినా అవి వైజయంతి మాలగానే మార్చే స్వామి ఉండగా నేను భయపడాల్సిన అవసరం లేదు. TS24 న్యూసే కాదు, ఇంకా ఖచ్చితంగా ఛానల్ పెరుగుతాయి, తెలంగాణ కోసం నిలబడతాయి. తెలంగాణ శత్రువుల మీద ఖచ్చితంగా అస్త్రాలుగా వాటి ప్రభావం చూపిస్తుంది.
దీనిలో వెనుకపోయే ప్రసక్తి లేదు మిత్రులారా. చాలామంది ఏమనుకుంటారు, అన్న నీ ఛానల్ హ్యాక్ అయిపోయింది, ఇగో బెట్టింగ్ ఎవరో పెట్టిర్రు, నీ ఛానల్ అయిపోయింది అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. నేను భయపడేవాడిని కాదు, బాధపడేవాడిని కాదు. 11 గంటల కింద మన ఛానల్లో ఒక హ్యాకర్ వీడియో అప్లోడ్ చేసిండు, లైవ్ పెట్టిండు ఛానల్ పోవాలని. నేను మళ్ళీ చెప్తున్నా, TS24 న్యూస్ ఛానలే కానీ, TS24 న్యూస్ తెలుగే కానీ, ఐ స్టాండ్ విత్ తెలంగాణే కానీ, ఇంకా నా ఫేస్బుక్లే కానీ, ఏ సోషల్ మీడియా అయినా సరే, ఏ యూట్యూబ్ అయినా ఆగ్లే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు వాడే ఆయుధాలు మాత్రమే, నేను చేసే యుద్ధంలో వాడే ఆయుధాలు మాత్రమే. యుద్ధం అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు వాటంతట అవే వచ్చినట్టు, నా పోరాటం నిజమైనప్పుడు అట్లాంటి ఇంకా 100 వస్తాయి. వెనుకవే ముచ్చట్లేదు, భయపడే ఆలోచన కూడా లేదు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, నిన్న రఘునందన్ అంటుండు, మేము సెంట్రల్ గవర్నమెంటు మమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళని ఏ విధంగా యూట్యూబర్లను జైలు వేయాలనో, వాళ్ళ ఛానళ్ళను ఏం చేయాలనో అని చెప్పేసి రఘునందన్ అంటుండు. అది బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, హ్యాకర్లైనా, ధమ్కీలు ఇచ్చే గూండాలైనా, రౌడీలైనా, అక్రమ కేసులు పెట్టే పోలీసు వాళ్ళైనా, అందరితో కొట్లాడడానికి నేను సిద్ధం. ఆగ్లే శ్రీనివాస్ రెడ్డికి శత్రువుల లిస్టు తీస్తే పెద్దగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్నాం కదా, ఆ పక్షాన నిలబడి వాయిస్ ఇస్తుంటే శత్రువులు, తెలంగాణ ద్రోహులు చాలా మంది నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు. గట్ల భయపడితే నేను గీడదాకా రాను. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఖచ్చితంగా TS24 న్యూస్ రిటర్న్ వస్తుంది. తెలుగు కూడా హ్యాక్ అయింది, మళ్ళీ మనకు వచ్చింది. ఎవరు హ్యాక్ చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ఆగ్లే శ్రీనివాస్ రెడ్డి యుద్ధాన్ని కొనసాగిస్తాడు. హమ్ సర్ కపన్ బంకర్ నిక్లే, చావుకు సిద్ధమై రోడ్డు మీదకి వచ్చినండి. వెనుక పోయే ముచ్చట్లేదు, వెనుకేసే అడిగేసే ఆలోచన లేదు. ఒక ఛానల్ పోతే 100 ఛానల్ తయారు చేస్తా. నేను వేరే యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఓ పార్టీని నడిపేటోని కాదు, క్రియేటర్ని. మిత్రులారా, ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నా, ఎవరేం చెప్పినా, ఎవరేం చేసినా, నా వాదనలో కానీ, నా పోరాటంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ ఎక్కడ మార్పు ఉండదు. నా ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన ఖచ్చితంగా తెలంగాణ కోసమే నిలబడుతుంది. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లాంటి ఏమన్నా నెగిటివ్ వీడియోలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, అయ్యో సీనన్నకి ఇట్లేసింది అని అనుకోవద్దు. ఆల్రెడీ టెక్నికల్ టీం వర్క్ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినాం.